సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో పండుగ అయితే వస్తుంది సార్. దీపావళి పండుగ గురించి చాలామంది కూడా బంగారాన్ని కొనుక్కోవాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. బికాస్ లక్ష్మీ పూజ ఇంట్లో చేస్తారు కాబట్టి. అండ్ అందులో మనం చూస్తే బంగారం ధర ఈ మూమెంట్లోనే ఇంకెక్కువ పెరిగింది అని చెప్పొచ్చు. అయితే ఈరోజు బంగారం ధర ఎలా ఉంది? అండ్ అలాగే గోల్డ్లో కూడా ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది అని నేను విన్నాను. ఇంతకీ ఆ ట్రెండ్ ఏంటి సార్? దీపావళి అండ్ బంగారం అంటే రెండింటికి కాంబినేషన్ చాలా క్లోజ్. ఎస్, ఏ ఒక్కటి లేకున్నా కానీ పని నడవదు, స్పెషల్లీ దీపావళి సమయంలో. సో దీపావళి లేనప్పుడు అఫ్కోర్స్ చాలా ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. బర్త్డే ఉంది, మ్యారేజ్ ఉంది, ఆర్ డబ్బులు ఉన్నాయి, కొనుక్కోవాలి. అది ఫస్ట్ చాయిస్ కంపల్సరీగా బంగారమే ఉంటుంది. ఫ్యాషన్ జ్యువెలరీ ఎంత వేసుకున్నా కానీ డెఫినెట్గా బంగారానికి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ నేను చూసాను చాలామంది ఫ్యామిలీస్లో, నేను యాక్చువల్గా నేను పేరు చెప్పుకోదలుచుకోలేదు, మా ఒక ప్రీవియస్ నేబర్ ఉండేవారు అనమాట. సో ఎప్పుడు చూసినా కానీ సాదా బట్టలు వేసుకొని ఎప్పుడు షాప్కి వెళ్ళడము రావడము అలాంటి లైఫ్ అనమాట. పెళ్ళిళ్ళు ఉన్నాయంటే ఒక్క ఫింగర్ కూడా ఖాళీ ఉండదు, నిండా బంగారం అనమాట. 4 గొలుసులు, లైక్ లిటరలీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కానివ్వండి అందరూ కూడా. అంటే సి దట్ ఈజ్ వాట్ ఈజ్ స్టేటస్. సో బంగారానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో. అండ్ ఉత్తి సమయాల్లో అసలు మీకు చేతిలో ఒక రింగ్ కనబడదు, ఈవెన్ చైన్ కనబడదు, మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఆభరణాలు వేసుకోరు. చాలామంది ఉన్నారు హైగా సెక్యూరిటీగా దాన్ని దాచిపెట్టుకుంటారు. ఏదైనా పెళ్ళిళ్ళు వచ్చాయంటే మాత్రం ఇక రెచ్చిపోవడమే. సో ఇది నాకు బాగా ఆ డిఫరెన్స్ అనేది బాగా చూస్తాను అనమాట, అది గమనిస్తా. సో సడన్గా అదేంటబ్బా అది ఏదో మెరిసిపోతుంది చేతుల్లో అని చెప్పేసి. సో గోల్డ్కి అసలు పడిపోయే వాళ్ళు అందరూ ఉన్నారు, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. yes sir, definitely, నో డౌట్, accepted. సో 78,000 అందుకే. సో ట్రెండ్ గురించి మీకు ఒక విషయం చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి, అందరూ గమనించాలని చెప్తా. ఎందుకంటే ఈ డీటెయిల్స్ మీకు తెలిసాయనుకోండి, ఈ వీడియో చూసాక లేదంటే మధ్యలో ఆపేసి ఇమీడియట్గా మీరు వెళ్ళి బంగారం కొనుక్కుంటారు. సో ఆ ట్రెండ్ అంత ఇంట్రెస్టింగ్ ట్రెండ్ అనమాట. ఏం అవ్వబోతుంది, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఈ 3 మీరు తెలుసుకుంటారు ఈ ట్రెండ్ విషయంలో. సో దానికంటే ముందు మనము లెట్స్ వాచ్ అవుట్ ది స్పాట్ మార్కెట్ ప్రైసెస్ ఈ రోజు ఎలా ఉంది. అఫ్ కోర్స్ 78.98 నిన్నటి ధర అనమాట 24 క్యారెట్ గోల్డ్లో. ఈరోజు మనం చూసుకుంటే 78.99. జస్ట్ అది బాటా రేట్లా ఉందనమాట, ₹1 తగ్గించేసేసి పెట్టారు. సో 22 క్యారెట్ గోల్డ్లో 72.40 ఉన్న ప్రైస్ నిన్న, ఈరోజు చూసుకుంటే 72.41 అయిపోయింది. అండ్ ఇంక్రీజ్ ఆఫ్ ₹1 ఓన్లీ. మళ్ళీ అందరూ షాక్ అవుతారు, ఇదేంటబ్బా ₹1, ₹100, ₹1, ₹50 అలా పెరిగిపోవడం అండ్ పడిపోవడం మాత్రం ₹5, ₹2 మాత్రమే. ఈ రోజు కూడా ₹80, ₹100 లాంటిది ఫాల్ అనేది రావట్లేదు. అది చాలామంది మనం గమనిస్తున్నాం. దాని గురించే అందుకే నేను ఇప్పుడు ట్రెండ్ గురించి కూడా మాట్లాడబోతున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే చార్ట్ కూడా చూసుకుందాము. ఈ స్పాట్ మార్కెట్లో ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మనం చెప్తాం. అంటే ఒక లేడీస్ కానివ్వండి, లేడీస్ అట్ ద సేమ్ టైం జెంట్స్ ఎవరైతే ఉంటారో క్యాష్ కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా కొనుక్కోవాలి బంగారం, కాబట్టి డిసైడ్ అయ్యేసేసి ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి డైలీ అప్డేట్స్లో భాగంగా. సో మీకోసము ఖచ్చితంగా బంగారంలో ట్రెండ్ అనే విషయం నేను చెప్పబోతుంది, మీకు పనికొస్తుంది. ఇప్పుడు దీని తర్వాత మీ అందరి కోసము నేను చార్ట్లో కూడా చూపిస్తాను. ట్రెండ్ ఒకవేళ పడిపోతే మనం ఒక 2 రోజులు ఆగచ్చు కదా, మనకు కనీసం ఒక ₹1000 పడిపోయింది అనుకోండి, ₹1000 అంటే ఎంత మిగిలినట్టు డబ్బు అండి. ఆ 1000 వేసుకొని కదా 78,000 అయిపోయింది అక్కడ. సో ఖచ్చితంగా లెట్ మీ షో యూ ద ట్రెండ్ ఇన్ చార్ట్స్. సో ఇక్కడ చూసుకుంటే శిరీష, మనకి ఈ రోజున ఎంత పెరిగింది అన్న డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. నేను ఇక్కడ ట్రెండ్ లైన్ ఆల్రెడీ డ్రా చేసి పెట్టా, ఎందుకంటే మనం ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాము. అండ్ ఆ ట్రెండ్ లైన్లో కొంచెం ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఇక్కడ నుంచి అది పెరగడం అనేది మొదలైంది. ఎందుకంటే మనం చార్ట్లో ఎలాగైతే మనం ట్రెండ్ లైన్ వేసుకుంటామో దాని ప్రకారంగానే మనకు జెన్యూన్ సిగ్నల్స్ వస్తాయి. ఎందుకంటే మార్కెట్లో మరీ ఎక్కువగా మీరు టూల్స్ కూడా వాడితే ఏమవుతుందంటే కొన్ని ఫేక్ పాజిటివ్ సిగ్నల్స్ కూడా వస్తాయన్నమాట. సో దాన్ని మనం నిజంగానే సార్ అన్నట్టుగా మనం ఇంకా కొన్ని ఎక్కువగా టూల్స్ ఉన్నాయి వాడితే మన డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఆశతో చేశారనుకోండి, డబ్బులు పోతాయి. సో ప్లీజ్ బీ అవేర్. సో చాలా జాగ్రత్తగా
ప్రిసిషన్ ఇస్ రిక్వైర్డ్ అనమాట. ప్రిసిషన్ అంటే మీరు డీటెయిలింగ్లోకి వెళ్ళాలి, చాలా మైన్యూట్ డీటెయిల్స్ని మైక్రోస్కోప్ లెవెల్లో చూసినట్టుగా చూడాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను డ్రా చేసిన లైన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మీకు బాటమ్ లైన్లో చూసుకుంటే దట్ వాజ్ అ గోల్డ్ ప్రైస్ అరౌండ్ 74,320 రూపీస్ ఆన్ ది 10th of October. ఈ రోజు 19వ తేదీ అండి. 9 డేస్లో 74,300 నుంచి 77,225 రూపీస్. సో జస్ట్ ఇమాజిన్, అంటే 3,000 రూపాయల దగ్గర రైజ్ విత్ ఇన్ 9 days. ఇన్ఫ్యాక్ట్ అందులో మధ్యలో సాటర్డే సండేస్ కూడా ఉంటాయి, సో ఆ రోజు ట్రేడింగ్ కూడా జరగదు. సో ఆ 9 daysలో 2 రోజులు ఇంకా తీసేయాలి. సో 7 days అనుకోవాలి మీరు. బిజినెస్ వర్కింగ్ డేస్ అంటే 7 రోజుల్లోనే ఎగిరి గాలికి అసలు అంటుకుంటుంది ఆకాశానికి నిజంగా. సో ఇది ఉన్న కరెంట్ సినారియో. అయితే గోల్డ్ పడుతుందా అన్న ప్రశ్న మీ మైండ్లో రావచ్చు. ప్లీజ్ ఆన్సర్ ఈస్ పడదు. ఓకే, అంటే పెరిగే ఛాన్సెసే ఉన్నాయి. అబ్సల్యూట్లీ. అండ్ అదే విధంగా మీరు ట్రెండ్ అన్నారు కదా సార్, కరెక్ట్. అది ఎలా దీనికి రిలేట్ అవుతుంది? ఎస్, అయితే హిస్టరీలో మీరు ఎక్కడన్నా గూగుల్లో కూడా వెతికి చూసుకున్నా కానీ మీకు ఈ విషయం తెలుస్తుంది. ఇది నేను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నా. 14 సంవత్సరాలు వనవాసంలో ఉండింది బంగారు. 14 years ఆ శ్రీరాముడికి తప్పని 14 సంవత్సరాల లాగానే బంగారం కూడా అదే పరిస్థితి వచ్చింది. 14 years వరకు పెరిగినట్లే పెరిగి పడిపోతున్న బంగారం కాస్త ఆఫ్టర్ 14 years దిస్ ఇస్ ద 15th year విచ్ ఇస్ ఓన్లీ గోల్డ్స్ ఇయర్ అని చెప్తున్నారు. ఈ December 31st లోపు 2024లో మీకు బంగారము 85,000 రూపీస్ దాటబోతుంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ అనలిస్టులు ఆల్రెడీ చెప్పేశారు. స్టాప్ లాస్ పెట్టుకోకండి, జస్ట్ గుడ్డిగా కొనుక్కోండి అంటారు. అఫ్కోర్స్ నేను చెప్పట్లా గుడ్డిగా కొనుక్కోండి, వాళ్ళు చెప్తున్నారు. సో నేను మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి. సో ఈ ట్రెండ్ అనేది 14 సంవత్సరాల తర్వాత వచ్చింది. బాగా స్ట్రగుల్ చేసి వచ్చింది గోల్డ్కి. ఎవ్వరికి వినే పరిస్థితి లేదు, అసలు డైరెక్ట్గా అప్ సైడే ఉంటుంది. బట్ ఎవరైనా ట్రేడర్స్ ఉంటే చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. పోతే మాత్రం డబ్బులు చాలా పోతాయి మీరు రాంగ్ పొజిషన్ తీసుకుంటే. అందుకే నన్ను కన్సల్ట్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి? అప్పుల నుంచి బయటపడాలి అన్నా, ఈ గోల్డ్ ట్రేడింగ్ విధానాన్ని తెలుసుకోవాలి అన్నా, లేదు అంటే హై రిటర్న్స్ గురించి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కావాలి అనుకునే, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే పిల్లలకి ఒక మంచి ఫ్యూచర్ గురించి ఎడ్యుకేషన్ ప్లాన్ కోసం ఇప్పటి నుంచి ఒక అమౌంట్ని మేము సిద్ధం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? సింపుల్ అండి. మీ దగ్గర ఉద్దేశము కరెక్ట్గా నేను కోట్లాధికారి అవ్వాలి అని చెప్పి మీరు మేనిఫెస్ట్ చేసుకుంటే, మీరు అలాంటి డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు అలాంటిది దొరికే తీరుతుంది, అందులో డౌట్ లేదు. నేను 10th ఎలాగైనా పాస్ అవ్వాలి, డిగ్రీ సంపాదించుకున్న తర్వాత ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అని చెప్పి ఆలోచనతో మీరు ఎప్పుడైనా ఉంటారు కదా. సో అలాంటి తెగింపు, అలాంటి డెడికేషన్ మీకు అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఉండదు? ఇప్పుడు కూడా ఉంటుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ కానివ్వండి, అప్పులు అయితే లేనిది అసలు దేశం కూడా లేదు. సో అప్పులు అందరికీ ఉంటాయి, అది మన లైఫ్లో భాగం అది. సో మీకు కావాల్సిన క్రైసిస్ మేనేజ్మెంట్, మీకు కావాల్సిన గైడెన్స్, మీకు కావాల్సినది ఏంటంటే ఒక చిన్న ఎడ్యుకేషన్ అంతే. దాంతోపాటు ఒక చిన్న హ్యాండ్ హోల్డింగ్ మీకు ఉండాలి. దానికోసం నేనున్నాను. ఒక్కసారి మీరు మాట్లాడిన తర్వాత ఎలా మనం కోట్లాధికారి అవ్వాలి, మీరు 50 ఏళ్ళ వయసులో ఉన్నారా, 10 ఏళ్లలో ఎలా కోట్లాధికారి అవ్వాలి, 20 ఏళ్ళ వయసులో ఉన్నారో ఒక 30-40 సంవత్సరాలు పెడితే నాకు ₹1 వస్తాయా, 15 కోట్లు వస్తాయా, లేదంటే 100 కోట్ల కోసం ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.